ఇలాంటి వ్యక్తిని చూసి మీరు అసూయ చెందకండి. ఇలాంటి వ్యక్తిని గనక చూసి మీరు అసూయ చెందితే మీకన్నా మూర్ఖుడు, అజ్ఞానవంతుడు, మార్గభ్రష్టత్వం కలవాడు మరొకడు లేడు అని అనుకోవాలి. ఎవరి గురించి చెప్తున్నాను అని అనుకుంటున్నారా? ఐశ్వర్యం కలిగి ఉండి భోగలాలసలో అతను కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని చూసి మనం అరెరే అతను ఎంత బాగున్నాడు, ఎంత బాగా అనుభవిస్తున్నాడు అని అనుకుంటూ ఉంటాం. కానీ కొందరు వ్యక్తులు ఇలాంటి వారు ఉంటారు. ఆ భోగలాలసలో పడి ఈ జీవితాన్ని వాళ్ళు ఒక ఆట బొమ్మగా చేసి ఆడుకుంటూ ఉంటారు. అలాంటి వారి పర్యవసానం ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి అలాంటి వ్యక్తులను చూసి మనం ఈర్ష్య చెందకూడదు. ఇదే విషయం గురించి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటున్నారంటే, మీరు ఒక దుష్టుడు అనుభవిస్తున్న వరాలు సుఖభోగాల కారణంగా ఎట్టి పరిస్థితుల్లోనూ అతనిపై అసూయ చెందకండి. మరణం తర్వాత అతనిపై ఎలాంటి ఆపదలు విరుచుకుపడతాయో మీకు తెలియదు. అల్లా దగ్గర పరలోకంలో అతని కోసం మరణం అనేదే లేనిది ఒకటి ఉంది, అది నరకం. అలాంటి నరకంలో అతను పడి కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. అలాంటి వ్యక్తిని చూసి మనం అసూయ చెందుతున్నామంటే మనం మూర్ఖులం అని అనుకోవాలా, అజ్ఞానము అని అనుకోవాలా, లేక మార్గభ్రష్టులం అని అనుకోవాలా, లేకపోతే తెలివి తక్కువ గలవారం అని అనుకోవాలా? మనమే ఆలోచించుకోవాలి. అంటే ధనం ఉండి కూడా ఈ ప్రాపంచిక లోకంలోనే పడి కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని చూసి అస్సలు మీరు అసూయ చెందకండి. అసూయ చెందండి. ఎలాంటి వారిని చూసి? ఈ లోకంలో అతనికి ఏదైతే ధనం ప్రాప్తమవుతుందో దానిని ఇతరుల కోసం ఖర్చు చేసేవాడు, పేదవారి కోసం ఖర్చు చేసేవాడిని చూసి, లేదా తన దగ్గర ధార్మిక జ్ఞానం ఉండి ఇతరులకు పంచేవాడి గురించి చూసి అసూయ చెందండి.